రోజున నేను మీతో పంచుకోదలుచుకుంది ఏమిటి అంటే, శ్వాస మీద ధ్యాస. ధ్యాస ఒకటి, శ్వాస ఒకటి. శ్వాస అంటే మనం గాలి తీసుకుంటాం, గాలి వదిలిపెడతాం, అది శ్వాసక్రియ. మరి ధ్యాస పెట్టేది ఎవరు? మనసు. కాబట్టి ఈ మనసుని శ్వాస మీద ధ్యాస మీద మనసు పెట్టమని పెద్దలు బోధ. ఎందుకు శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? లోకంలో ఎన్నో విధానాలు ఉన్నాయి కదా. ఎన్ని విధానాలు ఉన్నాయంటే 84 లక్షల యోగ మార్గాలు ఉన్నాయి. అట్లానే ఈ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఈ ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు, అన్ని మార్గాలు ఉన్నాయి. అన్ని రకాలుగా ధ్యానం చేసుకోవచ్చు. అది వాళ్ళ సమర్థతని, వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ధ్యాన విధానం ఉంటుంది. అయితే ఇప్పుడు మనందరికీ కూడా ఈ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి, దానివల్ల లాభం ఏమిటి, ఆ తర్వాత ఆ చివరిలో సతి అని జ్ఞానం అని అంటున్నారు కదా, ఆ జ్ఞానంలో తెలిసేది ఏమిటి, ఇవి మనం కాసేపు మాట్లాడుకుందాం. నేను మీ అందరితో కూడా చిన్న చిన్న మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఇందులో చాలామంది కంప్యూటర్ రంగంలో వాళ్ళు ఉన్నారు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు ఉన్నారు, ముఖ్యంగా చాలామంది పల్లెటూరు వాళ్ళు ఉన్నారు. పల్లెటూరు వాళ్ళకి ఈ శ్వాస ధ్యాస అన్నది, శ్వాస తెలియని వాడు ఎవరూ లేరు. మనకి అత్యంత సమీపంలో మన స్వరూపంగా మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. ఇది ఒక మంత్రం కాదు, తంత్రం కాదు. అయితే మనం గాలి పీల్చుకుంటాం, గాలి వదులుతాం. ఈ ధ్యాస దేని మీద ఎందుకు పెట్టాలి? శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి అంటే, మనందరికీ మనసు ఉంది. మనసు ఉండమంటే అన్నీ గ్రహించగలుగుతున్నాం. మీరందరూ ఉన్నారు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాం, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, ఇవన్నీ కూడా మనసు మీదనే ఆధారపడ్డాయి. నాకు దెబ్బ తగిలిందంటాం, నా మనసు బాగలేదంటాం. నాకు సంతోషం అయిందంటాం, నాకు బాధ కలిగిందంటాం. ఇది మనసును ఉద్దేశించి అంటాం. కాబట్టి ఒకటి మనసు, ఆ తర్వాత మనసు మూలంలో పరమాత్మ ఉంటాడు. పరమాత్మ అంటే ఎవరు? మనమే. మన స్వరూపంగా మనం ఏదైతే ఉన్నామో మన లోపల జ్ఞాన రూపంలో పరమాత్మ ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడంటే మనోమూలలో. మన మనసు యొక్క మూలం ఎక్కడ ఉందో, ఆరంభం ఎక్కడ ఉందో అక్కడ పరమాత్మ ఉంటాడు. అక్కడే జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు చూడండి, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, తర్వాత ఈ ప్రపంచం అసత్యము, బ్రహ్మే సత్యము, అహం బ్రహ్మస్మి, అట్లానే ఇది మంచిది, ఇది చెడ్డది, ఎన్నో ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మనకు కనపడుతూనే ఉన్నాయి. కానీ సమాజంలో మనందరికి కూడా ఈ పోకడలు, ఉన్న పరిస్థితులు అన్నీ మనకు తెలుసు. ధ్యానం చేయండి, మనసు నిలపండి అంటాం, నిలపలేము. అట్లానే ధ్యానం చేయాలంటే ఇట్లా ఉండాలంటారు, అది చేత కాదు. అందులో నిజమెంతో తెలియదు, దీంట్లో ఏం లాభం వస్తుందో మనకు తెలియదు. ఇవన్నీ తెలియాలి అంటే ఇవి మనకి బయట నుంచి ఉన్న సమాచారం మాత్రమే అదంతా. కానీ సమాధానం మాత్రం మన మనసు యొక్క, ఎవరి మనసు వారికే ఉంది. కాబట్టి ఆ మనసు యొక్క మూలంలో ఈ సమాధానం ఉంది. దేవుడు ఎవరు? సమాధానం ఎక్కడుందంటే మన దగ్గరే ఉంది, బయట లేదు, పుస్తకాల్లో లేదు, ఎక్కడా లేదు. ఎవరు చెప్పగలిగిన వాళ్ళు కూడా లేరు. చెబుతారు పరమాత్మ ఉన్నాడు అంటాడు. నమ్మకం ఏమిటి? ప్రమాణం ఏమిటి మనకి? అట్లానే ధ్యానం చేస్తే ఈ ఫలాలు ఉంటాయి. ఏమిటి ఫలాలు? మన కష్టాలు అట్టనే ఉన్నాయి కదా, ఆర్థిక ఇబ్బందులు అలానే ఉన్నాయి కదా. మరి ఈ ధ్యానానికి దీనికి సంబంధం ఏమిటి?
ఆరోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, సంసార బాధలు ఇవన్నీ ఉన్నాయిగా. దీనికి కూడా సమాధానం కావాలి మనకి. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే మన దగ్గరే, మన స్వరూపమైన మన మనసు దగ్గరే ఉన్నాయి. మనసు మూలంలోకి వెళ్ళాలి. ఈ మనసు ఎక్కడుంది? మన శరీరంలో తెలియదు మనకి. అది మనసు ఉందండి, మీరు కంట్రోల్ చేయండి అన్నాం అనుకోండి, మనం దాన్ని కంట్రోల్ చేయలేము. అందుకని మనసు మూలానికి వెళ్ళాలి అంటే, ఇప్పుడు మీరందరూ అనేక ప్రాంతాల్లో నుంచి వచ్చారు. ఎవరి వాహనం వాళ్ళే, బస్సులో, కార్లలో, దగ్గరుంటే నడిచి, ఎక్కడెక్కడో నలు ప్రాంతాల నుంచి వచ్చారు. ఎవరి వాహనం వాళ్ళకే ఉంది. ఎక్కడికి? ఈ కడతాల్లో, ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో మహర్షి గారి సన్నిధికి రావాలంటే ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో నుంచి వివిధ వాహకాల ద్వారా వచ్చారు. మనసులో కోరిక ఉంది కాబట్టి వాహకం కావాలి. మనం వెళ్ళదలుచుకున్న స్థలానికి, మనం పొందదలుచుకున్న ఫలానికి ఒక వాహకం కావాలి. ఆ స్థలానికి తీసుకెళ్ళే వాహకం ఒకటి కావాలి. మరి మనని పరమాత్మ దగ్గరికి, అంటే మన స్వరూపం దగ్గరికి తీసుకెళ్ళే వాహనం ఏముంది అంటే మన శ్వాస ఏదైతే ఉందో, గాలి పీల్చినప్పుడు ఈ గాలి లోపలికి వెళ్ళి ఎక్కడ ఆగుతుందో అక్కడే మనసు యొక్క పుట్టుక. మనసు పుట్టుక, శ్వాస పుట్టుక ఒక చోటనే. ఎవరిని అడగక్కర్లా. దారి బయట అయితే హైదరాబాద్లో, సికింద్రాబాద్ ఎటు వెళ్ళాలంటే ఎవరినో అడగాలి. ఏమండి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఒకళ్ళు తిరుపతి వెళ్ళమంటారు, ఒకళ్ళు శ్రీశైలం వెళ్ళమంటారు. ఎక్కడికి వెళ్ళక్కర్లా. చేతగాని వాళ్ళు ఉంటాం, ఆర్థరైటిస్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, బోళ్ళంత వ్యయ ప్రయాసలు, ఇంట్లో ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలి అంటే పైసా ఖర్చు లేకుండా మన మనసు ఎక్కడ పుట్టిందో, మనసు యొక్క మూలమేదో ఆ మూలంలోకి వెళ్ళాలి. ఏమిటి దానికి అంటే, పెద్దలు చెప్పిన మార్గం ఏమిటి అంటే, మన శ్వాస గాలి తీసుకున్నప్పుడు చిన్నగా, బలవంతం లేకుండా ప్రశాంతంగా గమనిస్తే ఈ శ్వాస వెళ్ళి ఒక చోట ఆగుతుంది. ఈ మనసు పుట్టింది, శ్వాస పుట్టింది ఒకే స్థలంలో. ఇప్పుడు ఒక మాట చెబుతాను నేను. మనందరికీ మనసుకి శ్వాసకి ఉన్న సంబంధం గురించి తెలియటానికి ఒక చిన్న రహస్యం చెబుతాను నేను. ఎలా జరుగుతుందంటే, మన ఇంట్లో ఎవరన్నా రహస్యాలు మాట్లాడుతున్నారనుకోండి, మన గురించి మాట్లాడుతూ ఏం చేస్తామంటే వినాలని ప్రయత్నం చేస్తాం. ఏకాగ్రంగా ఆ మాటలు చిన్నగా వినాలని ప్రయత్నం చేస్తాం. మనం గమనించంగానే శ్వాస తగ్గిపోయి చిన్నగా ఉంటుంది, చాలా తగ్గిపోతుంది శ్వాస. అట్టనే భయం కలిగినప్పుడు కూడా శ్వాస, ఎందుకంటే మనసుని మనం నియంత్రించినప్పుడు శ్వాస నియంత్రించబడుతుంది, శ్వాస నియంత్రించినప్పుడు మనసు నియంత్రించబడుతుంది. ఇదే రహస్యం. రెండు ఒకటే స్థానం కాబట్టి శ్వాస నియంత్రిస్తే మనసు నియంత్రించడం, మనసు నియంత్రించబడితే శ్వాస నియంత్రించడం, అంటే రెండు ఒక చోటే పుడుతున్నాయి.